వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం ఫ్యాన్సీ వేర్లో లైట్ వెయిట్ ఉన్న శారీస్ చూడడానికి మనం వచ్చేసాం LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఈరోజు మనకి ఫ్యాన్సీలో మరిన్ని వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. సో వీళ్ళ వెరైటీస్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కోదండ బాబు గారు. సో ఎలా ఉన్నారండి? సో ఇవాళ మాకు ఫ్యాన్సీలో వెరైటీస్ చూపిస్తామన్నారు కదా. ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ న్యూ డిజైన్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఓకే, ఫ్యాన్సీలో న్యూ డిజైన్స్. ఓకే, చూద్దామా? ఫస్ట్ సారీ మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. షెబోరి స్టైల్ లో మనం కోటాలో తీసుకున్నామండి. ఇది ఓకే, చాలా లైట్ వెయిట్. అవును, సిల్క్ కోటాలో తీసుకున్నాము. ఓకే, ఇదంతా కూడా క్రీమ్ బ్యాక్గ్రౌండ్, మనకు షెబోరి స్టైల్ లో మనకు మంచి గ్రీన్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే పైపింగ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తీసుకున్నాము. అలాగే గోల్డ్ బార్డర్, కడ్డీ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ అంతా మనకు ఒక రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నాం, హెవీగా వచ్చేలా కూడా. ఇవంతా కూడా చాలా దగ్గరగా తీసుకున్నాం. రౌండ్స్ అనేది హెవీగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం రౌండ్స్ తీసుకున్నాం కదా వీవింగ్ లోనే. అలాగే మనకు రౌండ్స్ ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది హెవీగా తీసుకొని చిన్న డైమండ్ అనేది లాగా ఒక షేప్ డిజైన్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనము డిజైనర్ గా తీసుకున్నామండి. ఇది బనారస్ లో తీసుకున్నాం మనం కూడా. ఓకే, మనకి ఇక్కడ పళ్ళులో ఏ విధంగా అయితే డిజైన్ లో వచ్చిందో ఆ విధంగానే బ్లౌజ్ అనేది హెవీగా తీసుకున్నాం. పళ్ళులో బార్డర్ లో కడ్డీ బార్డర్ తీసుకున్నాం, పళ్ళులో హెవీగా తీసుకున్నాం కదా. అలాగే ఇదంతా కూడా 2 sides బార్డర్ కంటిన్యూ చేస్తూ ఈ డిజైన్ అంతా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనం వెలిపెట్టింది. దీని ప్రైస్ 1160 రూపీస్ అండి. ఓకే, ఓన్లీ 1160 రూపీస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ షిఫాన్ లో చూస్తున్నామండి. ఇది కూడా ప్యూర్ షిఫాన్ అంటే మనకు ఎక్కువ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అవునండి. దీనికి మనం సాటిన్ బార్డర్ స్టైల్లో తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకు బార్డర్ స్టైల్ అనేది మామూలుగా షిఫాన్ లో జెరీ బార్డర్ ఎక్కువ వీవింగ్ లోనే వస్తుంది. మనం దీనికి సాటిన్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే మిడిల్ లో ఒక ట్రెడిషనల్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఒక ట్రెడిషనల్ లుక్ తో మనం తీసుకున్నాం. ఇది కూడా చిన్న మ్యాంగోస్, లీవ్స్, ఫ్లవర్స్ అనేది మనకు తీసుకున్నామండి. శారీలో అంతా చూసుకున్నట్టయితే మనకు మంచి లైట్ గ్రీన్ లో తీసుకున్నాం, ప్యారెట్ గ్రీన్ స్టైల్లో. దీంట్లోనే కొంచెం డార్క్ బ్లూ ఆర్ గ్రీన్ షేడ్ లో మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది ప్రింటెడ్ లా తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్టయితే మనం సేమ్ సెల్ఫ్ లోనే తీసుకున్నాం. బార్డర్ లో లైన్స్ వచ్చేలా లైన్స్ తీసుకున్నాం, 4-5 లైన్స్. ఈ ఫ్లవర్స్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా బిగ్ ఫ్లవర్ లో మనం సైడ్ గా తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనకు చాలా డిజైనర్ అని చెప్పొచ్చండి. మనం శారీలో చూసిన కలర్స్ కాంట్రాస్ట్ బట్టి మనం కలర్స్ అండ్ డార్క్ గ్రీన్ అనేది ఫ్లవర్స్ వాడాము. దీనికంతా బ్యాక్గ్రౌండ్ లైట్ గ్రీన్ అనేది ఫ్లవర్స్ వాడాము. డార్క్ ఎక్కువ కాంట్రాస్ట్ గా మనం కలర్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఓకే సార్, ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? దీని ప్రైస్ ఓన్లీ 3560 అండి. సో ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 3560 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో నెక్స్ట్ వెరైటీ మనం కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఇప్పుడు కుప్పడం కూడా మంచి రన్నింగ్ లో ఉంది కదండి. ఇదంతా కూడా మనం మంచి స్కై బ్లూ లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు డబుల్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఒక గోల్డ్ అండ్ సిల్వర్ అనేది 2 బార్డర్స్ వేరియేషన్ లాగా తీసుకున్నాం. పైన కూడా మనం బ్లూ కలర్ కాంట్రాస్ట్ లానే కంటిన్యూగా తీసుకున్నామండి. ఈ బార్డర్ అనేది మనం శారీ మొత్తం కంప్లీట్ గా ఇలాగే ఉంటుందండి. శారీలో చూసుకున్నట్టయితే మనకు ఒక డిఫరెంట్ అనేది మనం చాలా డిఫరెంట్ గా చూస్తున్నాం. రెగ్యులర్ గా ఒకే కలర్, ఒక ఫ్లవర్, ఇంకో ఫ్లవర్ అలా వస్తుంది. కానీ ఇక్కడ ఒక డిజైన్ అనేది మ్యాంగో డిజైన్ 2 వేరియేషన్ కనపడుతూ మనకు ఒకే డిజైన్ లో కనిపించారు. ఒక సిల్వర్ కలర్ అండ్ మ్యాంగో డిజైన్, ఒక గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ అనేది కంబైన్డ్ గా మనం డిజైన్ తీసుకున్నాం. డౌన్ బార్డర్ చూసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ తీసుకున్నాం. పైన చిన్న బార్డర్ తీసుకున్నాము, కింద మనకు చాలా వేరియేషన్ చూపిస్తూ మనం బార్డర్స్ అనేది తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నామండి. సారీలో ఎక్కువ మ్యాంగోస్ వాడాం కదా, ఇక్కడ లీవ్స్ అలా ఎక్కువ వాడేసి ఒక బంచెస్ స్టైల్లో మనం తీసుకున్నాం. ఒక 3 లేయర్స్ తీసుకున్నాం. చివరి మాత్రం మనకు ఒక బిగ్ లీప్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ తో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. ప్లెయిన్ తీసుకున్నాం. మంచి 2 side బార్డర్స్ అనేది కంటిన్యూ అయిన బార్డర్స్ అనేవి ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, సో ఇంత లైట్ వెయిట్ సారీ మనకి కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 4960 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ మనకి 4960 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం షిఫాన్ లో తీసుకున్నాం. షిఫాన్ లో కూడా డై అండ్ డై అనేది మనం ఇప్పుడు వర్క్ లో తీసుకున్నామండి. హెవీగా మామూలుగా సింపుల్ గా ఎక్కువ కోటాలో ప్యూర్ షిఫాన్ లో అలా వచ్చేది. ఇప్పుడు మనం షిఫాన్ స్టైల్లో షిఫాన్ తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నట్టయితే బీడ్స్ బార్డర్ అనేది ఒక లైన్ లాగా తీసుకున్నాం. ఆరెంజ్ పింక్ బార్డర్స్ ఒక పట్టీ లాగా తీసుకున్నామండి. సైడ్ 2 sides మిడిల్ లో కూడా ఒక గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం, ఒక లేస్ లాగా తీసుకున్నామండి. మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక డై అండ్ డై పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ రేర్ కాంబినేషన్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా.
ఒక థ్రెడ్ వర్క్ అనేది చేసుకున్నాం. ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్, థ్రెడ్డింగ్ వర్క్. దీనిపైన కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా ఫేస్ చేస్తాం. ఇవి చాలా దగ్గరగా ఈ బూటీస్ అనేది పైన పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా తీసుకున్నామండి. కింద ఆ ఎల్లో కలర్లోకి వచ్చేలోపు మనకు డిజైన్ అనేది పెద్ద డిజైనర్గా తీసుకున్నామండి. కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని అది కూడా ఒక ఫ్లవర్స్ రన్ అవుతున్న ఫ్లవర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్లో తీసుకున్నామండి. ఓకే, సారీ 2 కలర్స్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనం లైట్ పింక్ అండ్ ఎల్లో మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో తీసుకున్నాం. హ్యాండ్స్ కి డిజైన్ చేసుకుని ఇక్కడ బార్డర్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఓన్లీ 1300 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో డిజైన్స్ మన ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీరు కూడా ఆర్కే కలెక్షన్స్ కి వచ్చి విజిట్ చేయాలి అని అనుకుంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయాల్సిందే. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. సో ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ సారీ మనం మంచి షిఫాన్ లో తీసుకున్నామండి. ఓకే, ఈ షిఫాన్ లో కూడా మనకు చాలా డిఫరెంట్ గా ప్లెయిన్ తీసుకున్నాం, హెవీగా లేకుండా సింపుల్ గా లైట్ వెయిట్ లో వచ్చేలా ప్లెయిన్ తీసుకున్నాం. దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ తీసుకున్నామండి. ఒక లేస్ బార్డర్ అనేది మనం తీసుకున్నాం, పైన డార్క్ బ్లూ కలర్ తో మనం తీసుకున్నాం. ఇది కూడా పైపింగ్ లా వచ్చేలా తీసుకున్నామండి. ఒక లేస్ అనేది కంటిన్యూగా మిర్రర్ వర్క్ తో విత్ స్టిచ్ కూడా మనకు ప్లాస్టిక్ తో ఉందండి. ఎక్కువ మిర్రర్ అంటే కుచ్చుకుంటే అట్లా అనుకుంటారు, ఇవి స్మూత్ ఉంటుందండి. మనకి దీనికి సరౌండింగ్స్ లో ప్లాస్టిక్ అనేది కనిపించి దాని లోపల మిర్రర్ అనేది ఫిక్స్ అయింది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం, డిజైనర్ వేర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఇది కూడా మనకు వర్క్ అనేది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో వర్క్ అనేది తీసుకున్నాం, ఒక రోజ్ ఫ్లవర్ లాగా తీసుకున్నాం. అదే లీవ్స్ అనేది గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ తో మనం డార్క్ అనేది యూజ్ చేసామండి. ఇక్కడ కూడా మనకి ఏదైతే స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఉందో ఈ సారీ కూడా ఆ ఫ్లవర్స్ కూడా మనం హెవీగా తీసుకున్నాం. చుట్టూ కూడా మనకు మిర్రర్స్ బార్డర్ అనేది లేస్ అనేది తీసుకున్నామండి. ఓకే, సో ఇది సారీ అంతా మనకి ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నాం, డిజైనర్ వేర్ లా తీసుకున్నాం. ఓకే, సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1490 రూపీస్ అండి. ఓకే, దీంట్లో మనకి కలర్స్ అవన్నీ కలర్స్ కూడా 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ అన్నిటికీ స్టిచ్డ్ బ్లౌజెస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ, ఇంత నీట్ గా అండ్ సింపుల్ గా ఉన్న సారీ మనకి ఓన్లీ 1490 రూపీస్ కి ఆర్కే కలెక్షన్. నెక్స్ట్ సారీ మనం మంచి ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నాం, హాఫ్ వైట్ ఆరెంజ్. ఓకే, దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనకు బీడ్స్ వర్క్ అనేది బార్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా ఒక పట్టీ స్టైల్లో మనం తీసుకున్నాం అండి. ఈ బార్డర్ అంతా కూడా పట్టీ స్టైల్లోనే తీసుకున్నాం. హెవీగా 4 లేయర్స్ వరకు పర్ల్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం అండి. ఆఫ్ వైట్ క్రీమ్ అనేది మనకు పైపింగ్ కూడా సేమ్ తీసుకున్నాం అండి. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి క్రేప్ మెటీరియల్ అండి, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ మెటీరియల్, డైలీ వాషబుల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇవి ఈ ప్రింట్ అనేది కూడా మనం డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఈ ప్రింట్ అనేది కూడా ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం, మిడిల్లో ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం, ఇలా సెబోరీ స్టైల్ వచ్చేలా తీసుకున్నాం. చాలా డిఫరెంట్ మల్టీ కలర్ ప్రింట్స్ తో మనం తీసుకున్నాం, వైట్ అండ్ కాంబినేషన్ లోనే తీసుకున్నాము. దీని బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. సారీలో బార్డర్ ఏదైతే తీసుకున్నామో అదే బార్డర్ కలర్ నే మనం జూట్ లో తీసుకున్నాం అండి. ఇది కూడా ప్యూర్ జూట్ లో వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది. హ్యాండ్స్ పర్పస్ కూడా మనము బార్డర్ అనేది తీసుకున్నాం అండి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1080 రూపీస్ అండి. సో ఈ సారీ వచ్చేసి మనకి 1080 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి చందేరిలో చూసుకున్నాం అండి. చందేరి అండ్ ఆర్గంజీ మిక్స్ లో ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అండి. ఇదంతా కూడా మనకు స్మూత్ మెటీరియల్ ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనం మంచి చిన్న కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా పైపింగ్ బార్డర్ లాగా తీసుకున్నాం అండి. అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చెక్స్ డిజైన్ లో చూస్తున్నామండి, చెక్స్ డిజైన్ చూస్తున్నాం. హెవీగా వస్తుంది ఈ చెక్స్ అనేది, సారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది. ఒక కలంకారీ వర్క్ అనేది తీసుకున్నాం, ఇందులో పింక్, గ్రీన్, క్రీమ్ ఇలా మల్టీ కలర్స్ తో ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నాం అండి, హెవీగా వచ్చేలా తీసుకున్నాం. హెవీగా వచ్చేస్తుంది. ఈ పికాక్స్ అనేది కూడా చాలా దగ్గరగా తీసుకున్నామండి. ఇంతే దగ్గరగా సారీ అంతా కూడా ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. పళ్ళు కూడా మనం హెవీగా తీసుకున్నామండి, సేమ్ అదే డిజైన్ లో మనకి పళ్ళు కూడా తీసుకున్నాం. కానీ దీనికి మనకి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు, థ్రెడ్డింగ్స్ తో హ్యాంగింగ్స్. రెడీమేడ్ హ్యాంగింగ్స్ అనేవి తీసుకున్నాం. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి పికాక్ లో ఏవైతే కలర్స్ యూస్ చేశారో మల్టీ కలర్స్ లో యూస్ చేసాం. పైన బోర్డర్ లోని కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, సారీ అంతా ఇలాగే, ఇది సారీ అంతా ఇలాగే ఉంటుందండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం కలంకారీలో చూస్తున్నామండి. బ్లౌజ్ డిజైనర్ కలంకారీ బ్లౌజ్ లో తీసుకున్నాం. ఓకే, ఇది కూడా మనకు శారీలో వాడిన క్రీమ్ కలర్నే మనం బ్యాక్గ్రౌండ్గా తీసుకుని ఒక డార్క్ స్నఫ్ కలర్ స్టైల్లో తీసుకున్నామండి. దీంట్లో కూడా మనం చిన్న పికాక్ అనేది యూజ్ చేసుకున్నామండి. ఇందులో కూడా
పికాక్స్, లీప్స్, ఫ్లవర్స్ అనేది హెవీగా తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఓన్లీ 890 రూపీస్. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ మనకి ఓన్లీ 890 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. అలాగే ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ అనమాట. దీంట్లో కలర్స్ కూడా మనకి ఒక 3 to 4 కలర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ఫ్యాన్సీ డిజైనర్ వేర్ సారీస్ చూస్తున్నాం అండి. ఓకే, ఇది కూడా మనకు ఆఫ్ అండ్ ఆఫ్లో తీసుకున్నాం. ప్యూర్ లైట్ వెయిట్ పట్టులో తీసుకున్నాం అండి. ఇది క్వాలిటీ కూడా మంచి గ్రీన్లో లైట్ వెయిట్ పట్టులో వస్తుంది, అంటే ప్యూర్ సిల్క్ లాగా వస్తుంది. పైన బోర్డర్ చూసుకున్నట్టయితే ఒక గోల్డ్ ప్యాచ్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక ట్రెడిషనల్ బోర్డర్ లా తీసుకున్నాం. ఇందులో 2 వేరియేషన్ బోర్డర్లు అనేది మనకు కనబడుతుందండి. ఇందులో కూడా ఒక రౌండ్ డిజైన్స్ అనేది చిన్న చిన్న రౌండ్స్ అనేది మనకు ఒక పార్ట్ లో తీసుకున్నాం. మిడిల్ లో ఒక పట్టి లాగా ఒక లైన్ తీసుకున్నాం. ఇంకొక పట్టి మాత్రం మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నామండి. కంటిన్యూగా ఈ బార్డర్ ఒక ప్యాచ్లోనే 2 వేరియేషన్ కనబడేలా తీసుకున్నాం. దీని కింద శారీ అంతా ప్లెయిన్ తీసుకున్నాం. కింద బార్డర్ తీసుకున్నట్టయితే ఇంకొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. ఇందులోనే ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకున్నాం. హెవీగా థ్రెడ్ వర్క్ గోల్డ్ వర్క్ తోనే చెక్స్ లాగా తీసుకున్నాం. ఈ సారీలో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో 2 కలర్స్. దీని పళ్ళు కూడా సేమ్ కింద బార్డర్ లానే, పైన పళ్ళు కూడా సేమ్. కింద అయితే ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ తీసుకున్నాం. దీని ఫ్రిల్ స్పాట్ లో మనం నెట్ తీసుకున్నామండి. జూట్ నెట్ తీసుకున్నాం. ఆఫ్ స్టైల్ కాబట్టి జూట్ నెట్ 0 సైజ్ నెట్ తీసుకున్నాము. ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది. దీని బార్డర్లో చూసుకున్నట్టయితే మనకు వేరియేషన్ అనేది ఇక్కడ చూడొచ్చండి. ఫ్రిల్ స్పాట్ లో మనకు ఒక బార్డర్ లో తీసుకున్న వర్క్ అనేది దీంట్లో హెవీగా తీసుకున్నాం. కట్ వర్క్ అనేది నెట్ లో తీసుకున్నామండి. ఈ నెట్ పైన వర్క్ అనేది తీసుకున్నాం. దీంట్లో కూడా ఇక్కడ కూడా మనకు ఒక వేవ్ డిజైన్ అనేది తీసుకుంటూ అందులోనే ఒక బాక్స్ అనేది డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాం. ఈ వేవ్ డిజైన్ అనేది అటాచ్ చేయడానికి మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ కట్ వర్క్ అనేది కూడా మనకు పట్టు క్లాత్ లో కనబడుతుందండి. పైన అయితే ఏదైతే పట్టు వాడామో అదే దీనికి ప్యాచ్ లాగా యూజ్ చేసామండి. నెట్కే ప్యాచ్ లాగా ఇచ్చేసాం. ఇదంతా కూడా సాటిన్ బార్డర్ అనేది పట్టు బార్డర్ తీసుకున్నాం. ఇది కంటిన్యూగా మనకు ఎండింగ్ ఫ్రిల్ స్పాట్ లో అంతా ఎండింగ్ వరకు ఉంటుందండి. ఇలాగే దీని బ్లౌజ్ చూసినట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. కాంట్రాస్ట్ అంటే ఎక్కువ రా సిల్క్ అలా ఇస్తారనుకుంటాం, కానీ ఇది సారీ క్లాత్ లోనే సేమ్ క్లాత్ తీసుకున్నామండి. ఈ సారీ క్లాత్ మనం గ్రీన్ లోనే తీసుకున్నాం. మంచి ప్యూర్ సిల్క్ మెటీరియల్. దీనికి చిన్న బార్డర్ కూడా హ్యాండ్స్ కి డిజైన్ చేసుకొని కూడా ఇచ్చేసామండి. ఓకే, సో ఇంత వండర్ఫుల్ సారీ. యాక్చువల్గా ఇది డిజైనర్ వేర్ సారీ కదా? అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక సింగిల్ పీసెస్ లో వస్తాయండి ఇవి. ఓకే, డిజైనర్ వేర్ సారీస్ అంటే యాక్చువల్గా హెవీగా ఉంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. అవునండి. సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఓన్లీ 2560 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత డిజైనర్ వేర్ సారీ మనకి ఓన్లీ 2560 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో డిజైన్స్, ఇంకెన్నో లేటెస్ట్ మోడల్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ లో కూడా మనం గడి అనేది తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకుంటే చిన్న కడ్డీ బార్డర్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దీనికి ఎల్లో కలర్ పైపింగ్ లాగా తీసుకున్నామండి. శారీ అంతా చూసినట్టయితే మల్టీ కలర్ షేడ్లో తీసుకున్నాం. ఎక్కువగా మనకు సింగిల్ కలర్లోనే ఎక్కువ వస్తుంది, కానీ దీనికి మల్టీ కలర్లో తీసుకున్నాం. అది ఎల్లో, బ్లూ, పింక్ 3 కలర్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం. మిడిల్లో కూడా మనం గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నాం. అవి గోల్డ్ కలర్ అండి, ఎల్లో కలర్లోనే వస్తాయి హెవీగా. ఈ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బాక్సెస్ స్టైల్లో వస్తాయండి. ఇంతే బాక్సెస్, ఇంతే లెంత్లో మనకు శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. డౌన్ బోర్డర్ కూడా మనకి సేమ్ పైన బోర్డర్ లాగానే కింద బోర్డర్ కూడా సేమ్ తీసుకున్నామండి. దీని పళ్ళు చూసినట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. శారీలో తీసుకున్న ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, అందులోనే ఎల్లోనే మనం బ్రైట్ తీసుకున్నాం. అది కూడా ఒక గోల్డ్ షేడ్ ఆఫ్ ఎల్లో తీసుకున్నాం. ఇందులో కూడా ఎల్లో కాంట్రాస్ట్ ఎల్లో తీసుకున్నాం. దాంట్లో లైన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఇందులో గోల్డ్ డిజైన్ అనేది 3 వేరియేషన్ తో 3 లైన్స్ లాగా తీసుకున్నాం. ఓకే, సన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు మనకి కడ్డీ బోర్డర్ అనేది. దీంట్లో లైన్స్ కూడా సెల్ఫ్ లైన్స్ లా కూడా మనకు కనబడుతుంది. 2 సైడ్ బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నా కూడా మనం పళ్ళులో ఏదైతే కలర్ ఇచ్చామో అదే కలర్ ని మనం పళ్ళులో తీసుకున్నామండి. సేమ్ 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూ చేసుకుని పట్టు క్లాత్ లోనే తీసుకున్నాం. ఓకే, సారీ అంతా మనకి యాక్చువల్గా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. అవునండి, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2250 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి 2250 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి రాయల్ బ్లూలో తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా మనం చాలా స్మూత్ మెటీరియల్ కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఇది కుప్పడం పట్టులోనే మనం బార్డర్ అనేది వేరియేషన్ చూస్తూ ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. ఈ బ్లూ కలర్ మనం డార్క్ ఇంకొంచెం డార్క్ కలర్ లో పైపింగ్ లాగా తీసుకున్నామండి. ఈ కడ్డీ బార్డర్ కూడా మనం కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం.
శారీలో అంతా చూసుకుంటే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఇది రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూ, బ్రైట్ కలర్ పార్టీస్ గా బాగుంటుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు వేరియేషన్ చూడొచ్చండి. పైన బార్డర్ లానే మనం కింద కడ్డీ బార్డర్ కూడా తీసుకున్నాం. పైన 2 సైడ్స్ వేరియేషన్ కోసం 2 బార్డర్స్ లాగా తీసుకున్నామండి. మిడిల్ లో మనకు ఒక ఈకతాప్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. ఇందులో మల్టీ కలర్స్ తో యూజ్ చేసామండి. ఈ డిజైన్ అంతా కూడా ఒక ఫ్లవర్ లీప్ డిజైన్ అనేది కంటిన్యూగా రన్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కడ్డీ బార్డర్ అయితే తీసుకున్నాం కదా, అదే కొంచెం బిగ్ సైజ్ లో మనం కడ్డీ బార్డర్ అని తీసుకున్నాం. ఇది కూడా హెవీగా పార్టీ వేర్ లాగా నేను తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనము మంచి ప్లెయిన్ లో తీసుకున్నామండి. దీని ప్రైస్ ఓన్లీ 3220 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 3220 రూపీస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి ఇంత వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి డిజైనర్ వేర్ లో తీసుకున్నామండి. ఇది కూడా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నాం. ఈ కలర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఒక లీప్స్ చుట్టూ కూడా లీప్స్ వచ్చి మిడిల్ లో ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఇలా ఒక బార్డర్ అంతా కూడా కంటిన్యూ తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే మంచి వేవ్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ కాబట్టి మనకు బ్రైట్ షేడ్ వస్తుందండి. సెల్ఫ్ వీవింగ్ లా వస్తాయి ఇదంతా శారీ అంతా కూడా. ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా డిజైన్ అనేది ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి సేమ్ డిజైన్ అనేది రన్ అవుతుంది. దీని బార్డర్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకోస్తే డిఫరెంట్ గా తీసుకున్నామండి. పైన బార్డర్లని కింద బార్డర్ కూడా తీసుకున్నాం. అలాగే ఇంకో బార్డర్ కూడా మనం ఒక జూట్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఆరెంజ్ కలర్, సారీలో ఆరెంజ్ ఉంది కాబట్టి డార్క్ ఇంకొంచెం డార్క్ ఆరెంజ్ తీసుకున్నాం. ఆరెంజ్ లోనే ఒక రౌండ్ ఫ్లవర్ అనేది రౌండ్ వర్క్ అనేది తీసుకున్నాం. అది కూడా ఆరమార్క్ డిజైన్ లాగా వర్క్ అనేది ఒక లీప్ వచ్చేలా తీసుకున్నాం. పళ్ళులో కూడా అదే సేమ్, పళ్ళులో కూడా సేమ్ బార్డర్ లో తీసుకున్న పళ్ళునే సేమ్ పళ్ళు కూడా తీసుకున్నాం. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. కింద బార్డర్ అనేది 2 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సారీ అంతా మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నా కూడా మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. బార్డర్ అంతా మనం ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. సారీ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కదా, మనం పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. దీనికి హైలైట్ అవుతుంది. ఇంకా బార్డర్ అనేది కూడా మనం సేమ్ పైన బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ తీసుకున్నాం. ఓకే, ఇంత వండర్ఫుల్ సారీ చాలా లైట్ వెయిట్గా ఉంది. డిజైనర్ వేర్ శారీస్లో ఇంత లైట్ వెయిట్ అనేవి చాలా రేర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా డిజైనర్ వేర్స్ అంటే అంత హెవీగా క్యారింగ్ కూడా చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. అవునండి, లైట్ వెయిట్లో ఉంటుందండి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 3240 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 3240 రూపీస్కి, అది కూడా హోల్సేల్ ప్రైసెస్కి మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్. పేపర్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది లైట్ వెయిట్ పేపర్ సిల్క్ అనేది తీసుకున్నాం. దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. పైన కూడా మెరూన్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాం. మంచి రెడ్ కలర్. ఇక్కడ కూడా మనం బార్డర్ వేరియేషన్ కోసం ఒక రెడ్ అనేది యూజ్ చేసామండి. కొంచెం బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా మనం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఒక డిజిటల్ ప్రింట్ అనేది తీసుకున్నాం. ఇదంతా ఒక ట్రే డిజైన్ అనేది తీసుకున్నాం. ట్రే లీవ్స్ డిజైన్స్ తో మనం హెవీగా తీసుకున్నాం. ఇదంతా కంటిన్యూగా ఉంటుందండి. సారీ అంతా కూడా ఒక మిడిల్ పార్ట్ వరకు కంటిన్యూగా ఉంటుంది. ఈ డిజైన్ అంతా కూడా చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే డిజిటల్ ప్రింట్స్ లో ఉంటుందండి. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తీసుకున్నాం. అండ్ పళ్ళుకి కూడా వేరియేషన్ జస్ట్ మనకి థ్రెడ్డింగ్స్ ఇచ్చారు. థ్రెడ్డింగ్స్ ప్లస్ ఈ కలర్ కాంట్రాస్ట్ కూడా మనం బార్డర్స్ మెరూన్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు కదా, అదే రెడ్ ని ఒక బార్డర్ స్టైల్లో తీసుకున్నాం అండి. బిగ్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. మిడిల్ లో ఇంకో ఫ్లవర్ అనేది డిజిటల్ ప్రింట్ లో శారీలో ఏదైతే యూజ్ చేసామో అదే ఇక్కడ మనం పళ్ళులో ఇచ్చేసాం. చివరి కూడా మనకు సేమ్ ఇది తీసుకున్నామండి. ఓకే, సో ఇది బ్లౌజ్ ఎలా ఉంటుందండి? దీని బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. ఓకే, బనారస్ గ్రీన్ బనారస్ బ్లౌజ్ తీసుకున్నాం. డార్క్ గ్రీన్ పైన వీవింగ్ అంతా కూడా ఒక బుటే స్టైల్ శారీలో మనం లీప్ తీసుకున్నాం కదా, అదే డిజైన్ నే మనం బ్లౌజ్ లో కూడా డిజైన్ చేసామండి దీనికి. ఓకే, సో ఇంత లైట్ వెయిట్ సారీ మనకి ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ ఓన్లీ 730 రూపీస్ అండి. ఓకే, ఇది ఆఫీస్ వేర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ సారీస్ అలాంటివి. సో ఇంత లైట్ వెయిట్ సారీ అండ్ ఆఫీసెస్ కి బాగా యూజ్ అయ్యే సారీస్ అండి ఇవి. సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి 730 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. సో ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి షిఫాన్లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా స్మూత్ మెటీరియల్. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ బ్లూ కలర్తో తీసుకున్నాం. బ్లూ డార్క్ బ్లూ ఒక లేస్ బార్డర్ లా తీసుకున్నామండి. మిడిల్ లో గోల్డ్ లేస్ కలర్ లేస్ బార్డర్ తీసుకున్నాం. ఒక పైపింగ్ కూడా బ్లూ కలర్ తోనే థ్రెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా మనకు 3 సైడ్స్ కంటిన్యూ ఉంటుందండి. పళ్ళుకి కింద బార్డర్ అనేది పైన కూడా సేమ్ ఉంటుందండి. శారీ పార్ట్ చూసుకుంటే మనకు మంచి షిఫాన్ లో తీసుకున్నాం. ఇది డై అండ్ షేడ్ అండి. మంచి బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. కింద బార్డర్ చూసినట్టయితే మనకు వేరియేషన్ చెప్పండి, మంచి బ్లాక్ లో తీసుకున్నామండి. కట్ డిజైన్ కట్ వర్క్. దీంట్లో కూడా మనం మిర్రర్స్ థ్రెడ్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. స్కై బ్లూ కలర్ లోనే మంచి డిజైన్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా హెవీ బార్డర్ లాగా తీసుకున్నామండి.
పైన బార్డర్ లాగానే కింద కూడా సేమ్ తీసుకున్నామండి. ఓకే, మనకి ఇది కింద బార్డర్ వల్ల మనకి సారీ అంతా హైలైట్ అవుతుందండి. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి అదే డిజైన్ ఉంటుందండి. ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు డబుల్ షేడ్ లో తీసుకున్నామండి. ఈ మనకు బ్లూ కలర్ కాంట్రాస్ట్ వచ్చే బ్లూ కలరే తీసుకున్నాం. హాఫ్ హ్యాండ్స్ అట్లా డిజైన్ చేసుకుని కూడా ఒక జూట్ నెట్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా జూట్ వీవింగ్ అనేది హెవీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ గానీ హ్యాండ్స్ కి గానీ నెట్ అనేది యూస్ చేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లస్ దీనికి హ్యాండ్స్ కి డిజైన్ చేసుకుని కూడా మనకు బోర్డర్ అనేది కూడా ప్రొవైడ్ చేసామండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1370 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, యాక్చువల్ గా యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి 1370 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకొక శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి ఆర్గంజీలో తీసుకున్నామండి. ఆర్గంజీలో కూడా మనం లైట్ వెయిట్ లో ప్రింటెడ్ లో తీసుకున్నాం. డైలీ యూజ్ కి అట్లా పర్పస్ అనేది చాలా బాగుంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. చివరి కూడా మనం పైపింగ్ అనేది కూడా ఆరెంజ్ కలర్ తోనే తీసుకున్నాం. ఇదంతా కూడా మంచి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నాం అండి. దీంట్లో మల్టీ కలర్స్ తో ఒక ప్యారెట్ డిజైన్ అనేది తీసుకున్నాం. ప్రింట్ డిజైన్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్రింటింగ్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ లా ఉంటుందండి. ఇదంతా కూడా ఈ సారీ స్టిఫ్ గా ఉంటుందా? స్టిఫ్ ఏమి ఉండదు, స్మూత్ ఉండే స్టిఫ్ మీడియం గా ఉంటుందండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన బార్డర్ లోనే ఇంకొంచెం బిగ్ సైజ్ లో కొద్దిగా కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాము. ఇది కూడా శారీ అంతా కంటిన్యూ ఉంటుందండి. ఈ ఫ్రంట్ శారీ అంతా కూడా మనకి అన్ని ప్యారెట్స్ తో శారీ అంతా. అవునండి, దీని పళ్ళు చూసుకున్న హెవీ ప్యారెట్స్, డబుల్ ప్యారెట్ అనేది తీసుకున్నాం. ఇందులో సింగిల్ గా తీసుకున్నాం, ఇక్కడ డబుల్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది కూడా రెడ్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం అండి. చివరి కూడా మనం లైన్స్ అనేది తీసుకున్నాం కంటిన్యూగా, పళ్ళుకి చివరి వచ్చేలాగా. ఓకే, ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు డిజైనర్ పళ్ళు. దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా మనం మంచి ఆరెంజ్ కలర్ లోనే ప్లెయిన్ సారీ కలర్ లోనే కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేస్తూ సేమ్ బ్లౌజ్. అవునండి, దీంట్లో మనకు 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో కలర్స్, వేరే డిజైన్స్ కూడా మనం కొన్ని చూద్దామండి. వేరే డిజైన్స్ అనేది కూడా చూస్తున్నాం మనము. ఇది ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది దీంట్లో. సేమ్ సారీ అంతా సేమ్ ఉంటుంది, కానీ కలర్స్ లో మనకి యానిమల్స్ అనేవి డిఫరెంట్ గా. అవునండి, దీంట్లో ఇందులోనే ఇంకా పికాక్స్ అనేది వేరియేషన్ లో ఉంటుంది, ఇంకా వేరే డిజైన్స్ లాగా. ఓకే, దీంట్లోనే ఇంకా ఎలిఫెంట్స్ లోనే కలర్ కాంబినేషన్స్, ఇంకా వేరే డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఈ కలర్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డైలీ యూజ్ కి అట్లా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకు 500 నుంచి 700 రేంజ్ వరకు ఉంటాయండి. మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ రేంజ్ లోనే ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఒకసారికి? దీని ప్రైస్ ఓన్లీ 700 అండి. ఇందులో 500 నుంచి 720 వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఇది మాత్రం మనకి 700 రూపీస్. 700. దీంట్లో హోల్సేల్ ప్రైజెస్ కే మన 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటాయండి. మనది ఆర్కే కలెక్షన్ అని రోడ్ నెంబర్ 2లోకి రాగానే రైట్ సైడ్ 4th బిల్డింగ్ లో ఉంటుందండి. అలాగే మనకు ఆర్కే సెలెక్షన్ అనేది మెయిన్ రోడ్ లో ఉంటుందండి. కేపీహెచ్పి కాలనీ మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గరే ఉంటుందండి. మీరు ఈజీగా రావచ్చండి మా షాప్ కి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, డైలీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు, అండ్ ఆఫీసెస్ కి కూడా బాగా యూజ్ అయ్యే శారీస్ ఇవి. సో ఇది వచ్చేసి మనకి 500 నుంచి 700 వరకు ఆర్కే కలెక్షన్స్ లో అండ్ ఆర్కే సెలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ కోదండబాబు గారు, మాకు ఆఫీస్ వేర్ శారీస్, ఫ్యాన్సీలో కూడా మాకు లైట్ వెయిట్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు ఫ్యాన్సీలో ఉన్న లైట్ వెయిట్ శారీస్ అండ్ లేటెస్ట్ మోడల్స్. సో ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి 2 షాప్స్లో కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. సో ఇదండి ఇవాళ మన హలో లేడీస్. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.